Hi comrades, this is PRAJASYNYAM Shankar. Welcome to PRAJASYNYAM News and Law channel. Mitrama, I would like to explain in continuation to the jurisprudence and legal theory basics. Already in previous episode we discussed basics about jurisprudence and legal theory. In continuation we are going to further steps in jurisprudence and legal theory. Mitulara, according to చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీ లీగల్ థియరీని చాంబర్స్ 20th డిక్షనరీలో ఏమని డిఫైన్ చేశారంటే లీగల్ థియరీని చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీలో ఏమని డిఫైన్ చేశారంటే లీగల్ మీన్స్ పెర్టైనింగ్ ఆర్ అకార్డింగ్ టు లా. లీగల్ అంటే పెర్టైనింగ్ ఆర్ అకార్డింగ్ టు లా అంటే లాకు అనుగుణంగా అన్నది ఒక అర్థం లీగల్ అంటే. అదేవిధంగా అండ్ ది టర్మ్ ది థియరీ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సిస్టమ్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ ఆర్ ఆర్ట్. అంటే థియరీ అంటే ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక సిస్టమేటిక్గా ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్ ఆర్ ఆర్ట్ అన్నది ఈ యొక్క థియరీ గురించి డిఫైన్ చేయడం జరిగింది. ఇది ఎందులో చెప్పబడిందంటే లీగల్ థియరీకి ఈ డెఫినేషన్ ఎక్కడ చెప్పబడిందంటే చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీలో చెప్పబడింది. చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీలో చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది? లీగల్ అంటే అకార్డింగ్ టు లా అని, లీగల్ అంటే అకార్డింగ్ టు లా అని. అదేవిధంగా థియరీ అంటే an explanation or system of anything, an expression of the abstract principles of science or art అని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డెఫినేషన్ అకార్డింగ్ టు చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీ. అంటే చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీలో ఈ విధంగా లీగల్ థియరీకి డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఈ అకార్డింగ్ టు చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీ ప్రకారం లీగల్ థియరీ అంటే అర్థం ఏమిటంటే, లీగల్ థియరీ మీనింగ్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్, the expression of the abstract principles of the science of law or a systematic study and analysis of law in all bearings అంటే ఒక లాని ఒక సిస్టమేటిక్గా స్టడీ చేయడం, ఒక సిస్టమేటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం స్టడీ చేయడం, ఒక సిస్టమేటిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఫామ్ చేయడం, ఈ విధమైనటువంటి స్టడీనే ఏమంటామంటే లీగల్ థియరీ అని చెప్పి చెప్పడం జరిగింది. యాజ్ పర్ చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీ ప్రకారం ఈ డెఫినేషన్, చాంబర్స్ 20th సెంచరీ డిక్షనరీస్ ప్రకారం ఈ డెఫినేషన్ తీసుకోవడం జరిగింది. మరలా జురిస్ప్రుడెన్స్ అండ్ లీగల్ థియరీ, దీని గురించి మనం ఒక కంక్లూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రావాలంటే jurisprudence and legal theory. The term jurisprudence and legal theory are generally used interchangeable and may be considered as synonyms. Jurisprudence అన్నా లీగల్ థియరీ అన్నా ఇంచుమించు రెండింటికి అర్థాలు ఇంచుమించు సినోనిమ్స్ లాగే ఉంటాయి, పర్యాయ పదాలలాగే ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్స్ రెండు కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి, పర్యాయ పదాలలాగే ఉంటాయి, సినోనిమ్స్ లాగే ఉంటాయి. అయితే jurisprudence is the science of law and legal theory is the theory of law. జూరిస్ప్రుడెన్స్ అనేది సైన్స్ ఆఫ్ లా, లీగల్ థియరీ అనేది థియరీ ఆఫ్ లా. జూరిస్ప్రుడెన్స్ అనేది సైన్స్ ఆఫ్ లా, లీగల్ థియరీ అనేది థియరీ ఆఫ్ లా. లీగల్ థియరీ మీన్స్ థియరీ ఆఫ్ లా, జూరిస్ప్రుడెన్స్ మీన్స్ సైన్స్ ఆఫ్ లా. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది జూరిస్ప్రుడెన్స్ అండ్ లీగల్ థియరీ. జూరిస్ప్రుడెన్స్ మీన్స్ సైన్స్ ఆఫ్ లా, లీగల్ థియరీ మీన్స్ థియరీ ఆఫ్ లా. నెక్స్ట్ మనం డెఫినేషన్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ తీసుకున్నట్లయితే కనుక మనకు చెప్పుకున్నాం. ఆస్టిన్ ఏమని చెప్పారు, హాలండ్ ఏమని చెప్పారు, అలాగే సాల్మండ్ ఏమని చెప్పారు, గ్రే ఏమని చెప్పారు, అల్పైన్ ఏమని చెప్పారని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్లయితే బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్స్ మనం స్టడీ చేసినట్లయితే ఆస్టిన్ ఏం చెప్పారంటే జూరిస్ప్రుడెన్స్ యాజ్ ది ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమని ఆస్టిన్ వన్ ఆఫ్ ది ఫేమస్ జూరిస్ప్రుడెన్స్, న్యాయ కోవిదుడు, న్యాయ తత్వశాస్త్రవేత్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆస్టిన్ ఆయన ఏమని డిఫైన్ చేశారంటే జూరిస్ప్రుడెన్స్ యాజ్ ది ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పడం జరిగింది. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం, పాజిటివ్ లాకి సంబంధించినటువంటి ఒక తత్వశాస్త్రమే ఈ యొక్క జూరిస్ప్రుడెన్స్ అని
ఆస్టిన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆస్టిన్ ఫర్దర్ డివైడ్స్ జురిస్ప్రుడెన్స్ ఇంటూ 2 క్లాసెస్. ఆస్టిన్ జురిస్ప్రుడెన్స్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేశారు. ఈ యొక్క ఫేమస్ జూరిస్ప్రుడెంట్ అయినటువంటి ఆస్టిన్ ఈ జూరిస్ప్రుడెన్స్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆయన జనరల్ జూరిస్ప్రుడెన్స్ అని, పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పి 2 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది ఆస్టిన్. ఆయన థియరీ ప్రకారం, ఆయన యొక్క డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. ఈ జూరిస్ప్రుడెన్స్నే జనరల్ జూరిస్ప్రుడెన్స్ అని, పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ జనరల్ జూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా. జనరల్ జూరిస్ప్రుడెన్స్ అంటే అకార్డింగ్ టు హిమ్ అంటే అకార్డింగ్ టు ఆస్టిన్ జనరల్ జూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా. జనరల్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. అదేవిధంగా ఇన్ అదర్ హ్యాండ్ పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ ఆన్ అదర్ హ్యాండ్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఎనీ సచ్ సిస్టమ్ ఆఫ్ పాజిటివ్ లా యాజ్ హౌ యాక్చువల్లీ అబ్టైన్స్. ఆ పాజిటివ్ లా ఏ విధంగా రాబడింది, ఏ విధంగా మనం తీసుకున్నాం అన్న దాని గురించి చెప్పడం. ఆర్ వన్స్ యాక్చువల్లీ అబ్టైన్డ్ in a special determined nation or specifically determined nations. ఏ విధంగా రాబడింది ఆ పాజిటివ్ లా అన్నదాన్ని చెప్పేది స్పెసిఫిక్ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పి పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆస్టిన్ ఏం చెప్పారు, జూరిస్ప్రుడెన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆస్టిన్. అలాగే ఆస్టిన్ ఫర్దర్ డివైడ్స్ జూరిస్ప్రుడెన్స్ ఇంటూ 2 క్లాసెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. వన్ ఈజ్ జనరల్ జూరిస్ప్రుడెన్స్, అదర్ వన్ ఈజ్ పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్. జనరల్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఆస్టిన్ ప్రకారం ఏంటంటే జనరల్ జూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ లా. పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఎనీ సచ్ సిస్టమ్ ఆఫ్ పాజిటివ్ లా యాజ్ హౌ యాక్చువల్లీ అబ్టైన్స్ or once actually obtained in specifically determined nation or specifically determined nations. అదేనా ఏ విధంగా అబ్టైన్ చేయబడింది ఆ యొక్క పాజిటివ్ లా అన్న దాని గురించి చెప్పబడితే ఆయన పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పి క్లాస్ కింద పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ క్లాస్ కింద ఆయన డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆస్టిన్ ఏంటంటే జూరిస్ప్రుడెన్స్ ఇస్ ద పాజిటివ్ లా అని చెప్పి చెప్పడం జరిగింది. దీనిని ఆయన ఫర్దర్ మరలా డివైడ్ చేశారు 2 క్లాసెస్ కింద జూరిస్ప్రుడెన్స్ని, జనరల్ జూరిస్ప్రుడెన్స్ అని అలాగే పర్టిక్యులర్ జూరిస్ప్రుడెన్స్ అని ఆస్టిన్ ఆయన డివైడ్ చేయడం జరిగింది. మరి హాలండ్ ఏం చెప్పారంటే, ఈయన ఒక ఇంగ్లీష్ జ్యూరిస్ట్, న్యాయకోవిదుడు, ఇంగ్లీష్ న్యాయకోవిదుడు అని చెప్పుకోవచ్చు. ఆయన జూరిస్ప్రుడెన్స్ యాజ్ ద ఫార్మల్ సైన్స్ ఆఫ్ పాజిటివ్ లా. హాలండ్ ఏం చెప్పారు, ఫార్మల్ సైన్స్ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పారు. జూరిస్ప్రుడెన్స్ ఏమని చెప్పారు, ఫార్మల్ సైన్స్ ఆఫ్ పాజిటివ్ లా అని చెప్పి హాలండ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సాల్మండ్ ఏం చెప్పారంటే, సాల్మండ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ విధంగా అంటే సాల్మండ్ an eminent authority on the jurisprudence defined jurisprudence as the science of the first principles of the civil law. సివిల్ లాకి సంబంధించి ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఈ జూరిస్ప్రుడెన్స్ అని చెప్పడం జరిగింది. ఆయన జూరిస్ప్రుడెన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సివిల్ లా. జూరిస్ప్రుడెన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సివిల్ లా అని చెప్పి సాల్మన్ చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు సాల్మన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సాల్మన్ చెప్పినటువంటి డెఫినేషను. సాల్మన్ an eminent authority on the jurisprudence defined, అంటే ఈయన ఈ జూరిస్ప్రుడెన్స్ మీద ఎంతో స్టడీ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే జూరిస్ప్రుడెన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సివిల్ లా అని చెప్పడం జరిగింది. జూరిస్ప్రుడెన్స్ ఈ యాజ్ ది సైన్స్ ఆఫ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సివిల్ లా అని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు సాల్మన్ జూరిస్ప్రుడెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 సెన్సెస్. సాల్మండ్ స్టడీ ప్రకారం 2 సెన్సెస్ కింద జూరిస్ప్రుడెన్స్ని డిఫైన్ చేయడం జరిగింది. ఏంటంటే జనరిక్ సెన్స్, సైన్స్ ఆఫ్ జనరిక్ సెన్స్, అదేవిధంగా స్పెసిఫిక్ సెన్స్. జనరిక్ సెన్స్, స్పెసిఫిక్ సెన్స్ కింద మనకి
డివైడ్ చేయడం జరిగింది. జనరిక్ సెన్స్ అంటే ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ సైన్స్ ఆఫ్ సివిల్ లా. జనరిక్ సెన్స్ అంటే జ్యూరిస్ప్రుడెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సైన్స్ ఆఫ్ సివిల్ లా. మరి స్పెసిఫిక్ సెన్స్ అంటే ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సివిల్ లా. ఈ సాల్మన్ మనకి ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారంటే జ్యూరిస్ప్రుడెన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సివిల్ లా అని చెప్పడం జరిగింది. జ్యూరిస్ప్రుడెన్స్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సివిల్ లా అని చెప్పడం జరిగింది. ఆయన సెన్స్లో 2 సెన్సెస్లో ఈ సాల్మన్ ఏం చేశారంటే ఈ జ్యూరిస్ప్రుడెన్స్ని డిఫైన్ చేశారు. ఒకటి జనరిక్ సెన్స్, ఇంకోటి స్పెసిఫిక్ సెన్స్. జనరిక్ సెన్స్లో ఆయన ఏం చెప్పారంటే జనరిక్ సెన్స్కి వచ్చినట్లయితే జ్యూరిస్ప్రుడెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సైన్స్ ఆఫ్ సివిల్ లా. స్పెసిఫిక్ సెన్స్లో ఏం చెప్పారంటే స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది సైన్స్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సివిల్ లా అని చెప్పడం జరిగింది. ఆయన 2 సెన్సెస్లో డిఫైన్ చేశారు. ఎవరు? సాల్మన్. అదేవిధంగా ఆస్టిన్ కూడా ఒక 2 క్లాసెస్ కింద డివైడ్ చేశారు జ్యూరిస్ప్రుడెన్స్ని. అదేవిధంగా జాన్ చిప్మ్యాన్ గ్రే ఏ విధంగా డిఫైన్ చేశారంటే అకార్డింగ్ టు గ్రే జ్యూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లా. జ్యూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లా అంటే ద స్టేట్మెంట్ అండ్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ రూల్స్ ఫాలోడ్ బై ది కోర్ట్స్. అంటే ఒక స్టేట్మెంట్ వైజు సిస్టమాటిక్ వైజు రూల్స్ ఫ్రేమ్ చేయబడి కోర్ట్స్ ఫాలో అయ్యే విధంగా ఫ్రేమ్ చేయబడినటువంటి న్యాయశాస్త్రం అని చెప్పడం జరిగింది. అండ్ ది ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ రూల్స్. ఆ రూల్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ న్యాయ సూత్రాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ గ్రే ఏమని డిఫైన్ చేశారంటే అకార్డింగ్ టు గ్రే జ్యూరిస్ప్రుడెన్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ లా. అదేవిధంగా ద స్టేట్మెంట్ అండ్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ది రూల్స్ ఫాలోడ్ బై ది కోర్ట్స్. సిస్టమాటిక్ రూల్స్ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై ది కోర్ట్స్. ఒక కోర్టు ఫాలో అవుతుందంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ లా. కోర్టు లానే ఫాలో అవుద్ది. వెదర్ ఇట్ ఈజ్ సబ్స్టాంటివ్ లా ఆర్ ప్రొసీజరల్ లా. సబ్స్టాంటివ్ లా అవ్వచ్చు, ప్రొసీజరల్ లా అవ్వచ్చు, ఏదో ఒక లాను ఫాలో అవుద్ది కోర్టు. అసలు లాను ఫాలో అవ్వకుండా కోర్టు ఉండదు. లాను ఫాలో అవుతుంది కాబట్టి మనం కోర్టుకి వెళతాం. సో ఖచ్చితంగా కోర్టు లానే ఫాలో అవుద్ది. ఆ లాను ఫాలో అయ్యేటప్పుడు కొన్ని సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్, సిస్టమాటిక్ రూల్స్ ఉంటాయి. సో ఈ యొక్క చిప్మ్యాన్ గ్రే అకార్డింగ్ టు గ్రే jurisprudence is the science of law, the statement and systematic arrangement of rules followed by the courts and the principles involved in those rules. ఆ రూల్స్లో మళ్ళీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఒక కోర్టు ఒక రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతుందంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, న్యాయ సూత్రాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదేవిధంగా అల్పైన్ ఏం చెప్పారంటే jurisprudence is the knowledge of the things divine and human, the science of the just and unjust. According to him, jurisprudence is the science of just and unjust. అంటే ఈ యొక్క అల్పైన్ డెఫినేషన్ ప్రకారం jurisprudence is the science just and unjust. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న చెప్తుంది. ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న చెప్తుంది. అకార్డింగ్ టు అల్పైన్ డెఫినేషన్ అంటే ద డెఫినేషన్ ఈజ్ టూ బ్రాడ్ అండ్ మైట్ వెల్ అప్లై టు రిలీజియన్, ఎథిక్స్ అండ్ ఫిలాసఫీ. చాలా బ్రాడ్గా ఉంటుంది. ఈ యొక్క అల్పైన్ యొక్క స్టడీ ఆఫ్ డెఫినేషన్ ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్కి సంబంధించి చాలా బ్రాడ్గా ఉంటుంది. ఏమి చేయాలి ఏమి చేయకూడదు అకార్డింగ్ టు రిలీజియన్, ఎథిక్స్ అండ్ ఫిలాసఫీ. న్యాయ సూత్రాలు ఏ విధంగా మనం పాటించాలి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు. డూ వాట్ అండూ, వాట్ అండూ, ఏది చెయ్యవచ్చు ఏది చేయకూడదు. ఏదైనా ఒక యాక్ట్ డన్ బై ఎనీ పర్సన్ చెయ్యదగింది చేయకూడదు. చెయ్యదగింది అంటే లీగల్లీ వ్యాలిడ్, అంటే ఇట్ ఈస్ ఎ లీగల్ వన్, ఇట్ ఈస్ ఎ లీగల్ యాక్ట్. చేయకూడదు ఇల్లీగల్ యాక్ట్. చేయకూడదు ఏంటి? ఇల్లీగల్ యాక్ట్. అంటే ఎప్పుడు ఈ చట్టం అనుమతించేటటువంటి అన్ని లీగల్ యాక్ట్స్, అనుమతించడం అనే ఇల్లీగల్ యాక్ట్స్. ఏ చట్టమైనా సరే అది.
This is Prajasanyam Shivshankar. Welcome to Prajasanyam News and Law channel. Thank you for watching. If you have any problem, please contact 9855909559.